మన జీవితంలో అనేకమైన సందర్భాల్లో మన ముందు ఏదైనా పెద్ద పని ఉంది, పెద్ద బాధ్యత ఉంది, లేదంటే ఏదైనా పెద్ద కష్టం ఉంది. మనం ఎవరెవరినో ఆశ్రయిస్తాం, ఏదేదో ఆలోచనలు చేస్తూ ఉంటాం, సొంత ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కానీ మనం కూడా దావీదు లాంటి హృదయం కలిగిన వారమై ఉండాలి. మొట్టమొదట ఎవరి సన్నిధిని వెతకాలి? వేకువనే లేచి నేను నీ సన్నిధిని వెతికేదను. ఇంకొక కీర్తనలో కూడా అంటాడు కదా, చూడండి ఒకసారి 63వ కీర్తన. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను, నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు. మరి ఆ సందర్భం వేరు గాని దావీదు ఎలాంటి ఆలోచన కలిగిన వాడు ఉన్నాడు? వేకువనే నిన్ను వెతుకుదును, వేకువనే. కాబట్టి దావీదు వేకువనే లేచి దేవుని వెతుకుతా ఉన్నాడు, దేవుని స్తుతిస్తూ ఉన్నాడు, దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాడు. అందుకే యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారని కీర్తన ఆయన ప్రారంభించినట్లుగా మనం చూస్తాం. మొదటి 2 వచనాలు సమస్య, ప్రాబ్లం తెలుసు కదా మనందరికీ. ఏంటి ఆ సమస్య? బాధించేవారు ఎంతో విస్తరించి ఉన్నారు, ఆయన మీదకి లేచేవారు అనేక మంది ఉన్నారు. వాటితోనే సరిపోయిందా? మాటలు, భయంకరమైన మాటలు. ఏమంటున్నారు? ఏదో ఏదో అనట్లేదు, ఏకంగా అసలు దావీదు బలమే, దావీదు ఔన్నత్యమే, దావీదు కేడమే, దావీదు శక్తే దేవుడైతే ఆ దేవుడికి నీకేం సంబంధం లేదు, దేవుడి వల్ల నీకేమి హెల్ప్ రాదు, నీకేమి రక్షణ లేదు అని. ఎంతమంది? ఒకళ్ళు అంటున్నారా, ఇద్దరు అంటున్నారా? నన్ను గూర్చి చెప్పేవాళ్ళు అనేకులు. ఇది సమస్య, దావీదు సమస్య. రెండవది, దావీదు ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాడు? సమస్య వచ్చింది, మనం ఏం జ్ఞాపకం చేసుకుంటాం? ఏదేదో జ్ఞాపకం చేసుకుంటాం కదా. సమస్య వస్తే మనకి ఏవేవో జ్ఞాపకం వస్తాయి, కానీ ఇక్కడ దావీదుకి ఏం జ్ఞాపకం వచ్చినాయి? దేవుని యొక్క వాగ్దానాలు జ్ఞాపకం వచ్చినాయి. అందుకే ఏమంటున్నాడు? యెహోవా నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పాదముగాను, నా తల ఎత్తు వాడవుగాను ఉన్నావు. ధైర్యంగా చెప్తున్నాడు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చును. చూసారా, దేవునితో తిరిగి మరలా రీకన్సైల్, సబ్స్టిట్యూట్. తన బదులు మన బదులు ఎవరు బలి అయిపోయారు? మన కొరకు యేసుక్రీస్తు ప్రభువారు పరిమళ సువాసనగా పోయబడ్డాడు కదా. మన కొరకు బలి అయ్యి మనకి దేవునికి అదే కదా అంటున్నాడు, దేవునికి నాకు చేయి ఉంచదగిన మధ్యవర్తి ఉంటే చాలు. కాబట్టి దేవునికి, తండ్రికి, మనకి యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగున్నాడు? మధ్యవర్తిగా ఉన్నాడు. అంటే పాపంతో దూరం అయిపోయిన మనల్ని దేవుడు తిరిగి మరలా తన తండ్రితో కలవడానికి ఆయన ఏం చేశాడు? ఒక చేత్తో మనల్ని, ఒక చేత్తో ఆయన్ని పట్టుకొని మన కొరకు మధ్యవర్తిగా కదా, ఆయన ప్రాణార్పణముగా పోయబడినట్లుగా మనం చూస్తాం. ఇప్పుడు అలాగే దావీదు ఒక సబ్స్టిట్యూట్ కొరకు తను ఏ పాపం అయితే చేశాడో, ఒకవేళ శత్రువు అనుకుంటున్నట్టు ఒకవేళ దేవుని సన్నిధిని తను విడిచిపెట్టాడేమో, లేదంటే తన పాపము ద్వారా దేవుని రక్షణను మరలా పోగొట్టుకున్నాడేమో అని తనకు బదులు ప్రాయశ్చిత్తం. ఇప్పుడు బలులు అర్పించగలడా? పైగా దావీదుకు ఒక విషయం తెలుసు, బలులు అర్పించుట కంటే. సమూయేలు అన్నాడు కదా ఒక మాట. సౌలు ఏం చేశాడు? సౌలుకు ఒక యుద్ధం వచ్చింది. సౌలు ఒక యుద్ధం వచ్చినప్పుడు సమూయేలు కోసం ఎదురు చూడకుండా తనే బలు. ఇప్పుడు సౌలు ఏమనుకున్నాడు? సౌలు ఏం చేయాలి? చూడండి ఒకసారి మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం చూడండి. 15వ అధ్యాయం చూద్దాం. దానికన్నా ముందు 13వ అధ్యాయంలో చూడండి, 8వ వచనం. 13వ అధ్యాయము 8వ వచనం. మొదటి సమూయేలు 13:8. సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి. ఇక్కడ ఏం జరుగుతుందంటే 5వ వచనం చూడండి. ఫిలిస్తీన్లు ఇజ్రాయేలీలతో యుద్ధము చేయుటకై 30,000 రథములను 6,000 గుర్రపు రౌతులను సముద్రపు దరి నుండి ఇసుకురేణువంత విస్తారమైన జన సమూహమును సమకూర్చుకొని వచ్చిరి కదా. ఎవరు వచ్చారు ఇప్పుడు యుద్ధానికి? ఫిలిస్తీన్లు వచ్చారు. ఇప్పుడు దావీదు మీదకి ఎవరు రాబోతా ఉన్నారు? ఇజ్రాయేలీలు, తన ఇంటి వారే రాబోతా ఉన్నారు. కానీ అప్పుడు కూడా ఎంతమంది? ఇసుక రేణువులు అంతమంది వచ్చినప్పుడు ఏం జరిగిందో చూడండి. వీరు బయలుదేరి బేతేవేను తూర్పు దిక్కున్న మిక్మాష్లో దిగిరి. ఇజ్రాయేలీలు దిగులు పడుచూ వచ్చి తాము ఇరుకులోనున్నట్టు తెలుసుకొని గుహల్లోను, పొదల్లోను, మెట్టల్లోను, ఉన్నత స్థలముల్లోను, కోపంలోను దాగిరి. కొందరు హెబ్రీలు యోర్దాను నది దాటి గాదు దేశమునకు, గిలాదునకు వెళ్ళిపోయారు. కానీ సౌలు ఇంకనూ గిల్గాల్లోనే ఉండెను. జనులందరూ భయపడుచు అతన్ని వెంబడించిరి. ఈ సమయంలో సౌలు ఏం చేయాలి? ఏం చేయలేదు. ఇదే సందర్భంలో దావీదు ఏం చేస్తున్నాడు? దావీదు ప్రార్థన చేస్తున్నాడు, దేవుణ్ణి వెతుకుతున్నాడు, దావీదు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు, దేవుని యొక్క వాగ్దానాలని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. కానీ సౌలు ఏం చేస్తున్నాడు చూసారా? సౌలు అక్కడ కింద చూడండి, జనులందరూ భయపడుచు అతనిని వెంబడించి. దావీదు ఏమంటున్నాడు? నేను భయపడను అంటున్నాడు. ఇప్పుడు జరిగింది చూడండి. సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి
సమూయేలు గిల్గాలునకు రాకపోవటయు జనులు తన యొద్ద నుండి చెదిరిపోవటయు చూచి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పి దహన బలిని అర్పించెను. చూసారా, ఇక్కడ ప్రార్థించాలా, దహన బలి అర్పించాలా? సౌలు ఏం చేయాలి? ప్రవ్వా కదా, ఇక్కడ ఎలుగెత్తి నేను మొరపెట్టినప్పుడు యెహోవా నాకు ఉత్తరం ఇస్తాడన్న ఆలోచన ఎవరికి లేదు? సౌలుకి లేదు. తన ఉన్న పరిస్థితిని తన చేతిలోకి తీసుకు అంటే ఇప్పుడు సౌలు యొక్క ఉద్దేశం ఏంటి? సౌలు యొక్క ఉద్దేశం ఏంటి? ఇప్పుడు గనక బలి అర్పిస్తే దేవుడు శాంతించి వాళ్ళకి యుద్ధంలో ఏం కలగజేస్తాడు? విజయాన్ని కలగజేస్తాడు, ఫిలిస్తీన్ల చేతిలో నుంచి విడిపిస్తాడు. ఒకవేళ దావీదు కూడా ఇప్పుడు ఏమనుకోవచ్చు? పరిశుద్ధ పర్వతం మీద ఉన్నాడా? ఎక్కడున్నాడు? దేవునికి ఒలివల కొండ మీద ఉన్నాడు. పరిశుద్ధ పర్వతము దూరంగా ఉంది. కానీ దావీదు నేను అక్కడికి పోయి బలులను అర్పిస్తాను అనుకోలేదు. దావీదు ఏమనుకున్నాడంటే విరిగి నలిగిన నా హృదయమే దేవునికి బలి అర్పణము అన్నాడు. అందుకే కదా మరి మనం 15వ అధ్యాయానికి వచ్చేసరికి 22వ వచనం చూడండి. 22వ వచనం చూడండి. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కనంటే ఆజ్ఞను గైకొనుటయు పొటేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. కాబట్టి ఈ విషయం ఎవరికి అర్థమైంది? దావీదుకి అర్థమైంది. ప్రవ్వా నేను బలి అర్పించే పరిస్థితిలో లేను, నాకు బదులుగా గొర్రె పిల్లను అర్పించడానికి నాకు ఏమాత్రం అవకాశం లేదు. నేను నీ పరిశుద్ధ పర్వతముకి దూరంగా ఉన్నానయ్యా. కానీ నాకు ఒక విషయం తెలుసు, నేను ఇక్కడుండి ఎలుగెత్తి మొరపెట్టినప్పటికీ నువ్వు ఎక్కడి నుంచి జవాబిస్తావు? నీ పరిశుద్ధ పర్వతం నుండి నాకు జవాబునిస్తావు. కాబట్టి నిజమే కదా, దేవుడు మనం ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, మనం చేసిన దానికి మారుగా మనకు బదులుగా మరి తన కుమారుడు ప్రాణం ఇచ్చినప్పుడు, మన కొరకు తన కుమారుడినే ఇచ్చినప్పుడు మనం ఏది అడిగినా కానీ ఆయన వెనక తీస్తాడా? ఖచ్చితంగా వెనుతీయడు. కాబట్టే ఇక్కడ మరి ఆ యొక్క ప్రామిస్ని, ఆ యొక్క వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని ఎలుగెత్తి, అందుకే కదా యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నాడు? నా నామమును బట్టి ఏది అడిగిన తండ్రి మీకు దయచేయను. కాబట్టి 4వ వచనం చూడండి. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చును. 5వ వచనం పీస్. దానివల్ల ఎప్పుడైతే మనం దేవుణ్ణి, మన సమస్య దేవుని దగ్గరకు తీసుకొని వెళ్తామో, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క మాట వింటామో, ఆజ్ఞలను గైకొనుతామో, దేవుని యొక్క వాగ్దానం మీద ఆధారపడతామో, అప్పుడు ఎవరు మనకు ఆధారము? దేవుడే మనకి ఆధారము. అందుకే ఏమంటున్నాడు? కావున నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును, 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను. కీర్తనకారుడికి తెలుసు, ప్రవ్వా నేను ఎంతమంది నన్ను ఎదుర్కొంటాను ప్రవ్వా, నా దగ్గరున్న సైన్యం, నా పక్షాన వచ్చిన వారు ఎంతమంది? పైగా ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు? బలహీనులై ఉన్నారు, అలసిపోయి ఉన్నారు, ఇంకా చెప్పాలి అంటే ఒకలాంటి షాక్లో ఉన్నారు కదా. వాళ్ళు ఊహించింది వాళ్ళ జీవితంలో జరిగింది. కాబట్టి ఇప్పుడు నేను యుద్ధ వ్యూహం చేస్తేనో, లేదంటే నా పక్షాన ఉన్న యోధులు ఎదుర్కొంటూనే ఇది అయ్యేది కాదు ప్రవ్వా. ఒకవేళ 10,000 మంది దండెత్తొచ్చినా ఖచ్చితంగా నువ్వేం చేస్తావు? మోహరించిన నా పట్ల నువ్వు కార్యం చేస్తావు, నేను భయపడను. ఒకదాని తర్వాత మరి ఏ రీతిగా దావీదు పక్షాన హుషయి వెళ్ళి అబ్షాలోం దగ్గరికి చేరి ఆ యొక్క అహీతోపెలును ఆలోచన ఎలా చెడగొట్టాడో, మరలా ఆ విషయాన్ని ఎలాగ చెప్పారో పనివారు తెలుసుకున్నప్పుడు ఆ ఇంటి ఇల్లాలు ఆ యొక్క అబ్యాతారుని, వారిని ఎలాగా దాచిపెట్టిందో మనము చూసాం కదా. కాబట్టి దావీదు హాయిగా పడుకొని నిద్రపోయాడు. తన ప్రియులు నిద్రించుచుండగా యెహోవా వారికి అనుగ్రహించును. దావీదు నిద్రపోయాడు. దావీదు నిద్రపోతున్నప్పుడు ఎంతమంది సైన్యం వచ్చినా దావీదుకు భయము లేదు. ఎందుకు? ఎవరున్నారు? యెహోవాయే నాకు కేడము, యెహోవాయే నాకు ఆధారము. కాబట్టి దావీదు ఏమంటున్నాడు? నేను భయపడను. దావీదు భయపడకపోవటానికి కారణాలేంటి? 1, దావీదుకి దేవుడు ఎలా ఉన్నాడు? కేడముగా ఉన్నాడు. 2వది, దావీదుని అత్యాస్పదంగా ఉన్నాడు, గ్లోరీగా ఉన్నాడు. తర్వాత తల ఎత్తువాడుగా ఉన్నాడు. 4వది చెప్పండి. ఎలుగెత్తి మొర పెడుతున్నప్పుడు ఉత్తరం ఇస్తాడు అని దావీదు ధైర్యం కలిగి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, రాత్రి పండుకొని ఇప్పుడు మేల్కొన్నాడు కదా. కాబట్టి దావీదు భయపడాల్సిన అవసరం లేదు. 7వది, వీటన్నిటికి మించి శత్రువుల యొక్క దవడను పగలగొట్టువాడు. వీటన్నిటికి మించి శ్రేష్టమైనది యెహోవాయే నాకు రక్షణ. కాబట్టి దావీదు భయపడాల్సిన అవసరం ఉందా? మరి మనం భయపడాల్సిన అవసరం ఉందా?
దావీదులాగా మనం కూడా యెహోవాయే నా కాపరి అనుకుంటే మనం కూడా భయపడాల్సిన అవసరము లేదు.